అఖిల్ ఎక్కినేని హీరోగా వస్తున్న చిత్రం లెనిన్. వినరో భాగ్యం విష్ణు కథ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఆ మధ్య రిలీజ్ చేసిన లెనిన్ గ్లిమ్స్ పై సినిమాపై ఆడియన్స్ లో క్యూరియాసిటీని పెంచింది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట శ్రీలీలను తీసుకున్నారు మేకర్స్. కొంత పోర్షన్ షూటింగ్ కూడా చేశారు. శ్రీలీలతో కేవలం 8 రోజుల షూట్ మాత్రమే చేశారు. ఆమె ప్లేస్లో భాగ్యశ్రీ బోర్సేను అఖిల్ సరసన హీరోయిన్గా తీసుకున్నారు. భారీ బడ్జెట్పై తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామా ఇప్పటికే 80% షూటింగ్ పూర్తి చేసుకుంది. చివరి షెడ్యూల్ ఈ నెలలో ప్రారంభమవుతుంది. క్లైమాక్స్ సన్నివేశాలతో పాటు ప్యాచ్ వర్క్ను అక్టోబర్ నాటికి ఫినిష్ చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేశారు మేకర్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది నవంబర్ 17న లెనిన్ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే షూటింగ్ను జెట్ స్పీడ్లో చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని అఖిల్ పట్టుదలగా ఉన్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన చిత్రం దేవరా. గతేడాది సెప్టెంబర్ 27న రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. 500 కోట్లకు పైగా వసూలు సాధించి కొరటాలకు సూపర్ కంబ్యాక్ సినిమాగా నిలిచింది. అలాగే బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్కు టాలీవుడ్లో తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ను తన ఖాతాలో వేసుకుంది. రాజమౌళి సెంటిమెంట్ను సైతం బ్రేక్ చేసిన హీరోగా ఎన్టీఆర్ సెన్సేషన్ క్రియేట్ చేశారు. కాగా ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని గతంలోనే ప్రకటించారు. అయితే ఎన్టీఆర్ లైనప్ను పరిశీలిస్తే దేవరా 2 ఉండదనే చర్చ నడిచింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో దేవరా 2 ఉంటుందని ప్రకటించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ఇదిలా ఉండగా నేడు ఈ సినిమా రిలీజ్ అయి సంవత్సరమైన సందర్భంగా దేవరా 2 గురించి కీలక ప్రకటన చేశారు మేకర్స్. ఈసారి గాడ్ ఆఫ్ ఫియర్ రాబోతున్నాడు, దేవరా 2కు రెడీ అవ్వండి అని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఈ ప్రకటనతో నందమూరి ఫ్యాన్స్ జోష్ రెట్టింపైంది. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత జైలర్ డైరెక్టర్ నెల్సన్తో సినిమా చేయాల్సి ఉంది. అలాగే త్రివిక్రమ్తో కూడా సినిమా చేయబోతున్నాడు. మరి ఈ గ్యాప్లో దేవరా 2ను ఎన్టీఆర్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో చూడాలి. మరోవైపు దర్శకుడు కొరటాల దేవరా 2 స్క్రిప్ట్ వర్క్ను ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. మల్టీ టాలెంటెడ్ పవర్ఫుల్ పాత్రలకు పేరుగాంచిన వరలక్ష్మి శరత్ కుమార్ తన కెరీర్లో ఒక సాహసోపేతమైన అడుగు వేయబోతోంది. నిరంతరంగా వివిధ క్రాఫ్ట్స్లో తన టాలెంట్ను చూపిస్తున్న వరలక్ష్మి నటిగా మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఇప్పుడు నటిగానే కాకుండా నిర్మాతగా మరియు దర్శకురాలిగా మరో సెన్సేషన్ను తెరలేపింది వరలక్ష్మి. తన సోదరి పూజా శరత్ కుమార్తో కలిసి నిర్మాతగా సినిమాను నిర్మిస్తోంది. అందుకోసం దోసా డైరీస్ను బ్యానర్ను ప్రారంభించింది. ఈ బ్యానర్లో తొలి సినిమాగా వరలక్ష్మి డైరెక్షన్లో సరస్వతి అనే ఆసక్తికరమైన థ్రిల్లర్ సినిమాను ఈరోజు అధికారికంగా ప్రకటించారు. సరస్వతి అనే టైటిల్ ఐ అనే అక్షరం ఎరుపు రంగులో హైలైట్ చేస్తూ సినిమా యొక్క కథనాన్ని తెలియజేశారు. హై కాన్సెప్ట్ థ్రిల్లర్గా రూపొందించబడుతున్న సరస్వతిలో భారీ కాస్టింగ్ ఉంది. ఇక ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, సీనియర్ హీరోయిన్ ప్రియమణి మరియు యంగ్ హీరో నవీన్ చంద్ర ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి అగ్రశ్రేణి సాంకేతిక బృందం వర్క్ చేస్తోంది. ఈ సినిమాకు మ్యూజిక్ సంచలనం తమన్ ఎస్ సంగీతం అందిస్తుండగా ఏఎం ఎడ్విన్ సకే కెమెరాను క్రాంక్ చేశారు. వెంకట్ రాజన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించగా సుధీర్ మార్చర్ల ఆర్ట్ డైరెక్టర్, ప్రవీణ్ డానియల్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా తొలి ప్రయత్నం చేస్తున్న వరలక్ష్మి తొలి సినిమా సరస్వతి సూపర్ హిట్ కావాలని ఆశిద్దాం. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం మాస్ జాతర. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. భాను భోగవరపు అనే కుర్రాడు దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. క్రాక్ తర్వాత ఆ స్థాయి హిట్ కొట్టేలా ఉన్నాడు రవితేజ అనే కామెంట్స్ వినిపించాయి. కాగా ఈ సినిమా ఈ ఏడాది ఈ నెల 27న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల వాయిదా వేశారు. ఆ తర్వాత సెప్టెంబర్ 12న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ సెప్టెంబర్లో కూడా విడుదల కాలేదు. షూటింగ్ పెండింగ్ ఉండడంతో సెప్టెంబర్ రిలీజ్ పోస్ట్పోన్ చేశారు మేకర్స్.
దాంతో షూటింగ్ పార్ట్ను చకచకా ఫినిష్ చేస్తున్నారు మేకర్స్. తెలంగాణ నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు సమాచారం. లక్ష్మణ్ బేరీ అనే పాత్రలో మాస్ మహారాజా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. తాజాగా మాస్ జాతర రిలీజ్ డేట్ను ఫిక్స్ చేశారు మేకర్స్. ముందుగా దీపావళి కానుకగా రిలీజ్ చేయాలని భావించారు. కానీ అక్కడ కుదరకపోవడంతో అక్టోబర్ 31న రిలీజ్ చేసేందుకు డేట్స్ ఫిక్స్ చేశారు. నేటి నుండి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. గత సంవత్సరం దీపావళి రిలీజ్ అనుకున్న సినిమా ఈ ఏడాది అక్టోబర్ చివరిలో వస్తోంది. బాలీవుడ్ స్టార్ దీపికా పదుకోన్ XXX రిటర్న్ ఆఫ్ జాండర్ కేస్ ద్వారా తొలిసారి హాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్పై యాక్షన్ చిత్రాన్ని DJ కరూసో దర్శకత్వం వహించారు. ఇందులో విన్ డీజెల్, నీనా డేబ్రో, రూబీ రోజ్ వంటి నటీనటులు కీలక పాత్రలో కనిపించారు. 2017లో విడుదలైన ఈ చిత్రం పెద్ద హిట్ కావడంతో దీపిక అంతర్జాతీయ ఫ్యాన్స్ నెట్వర్క్లో మరింత గుర్తింపు పొందింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రావడం ఖరారైనట్టు సమాచారం. దీపిక మళ్ళీ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించనున్నారు. తల్లి కావడం కారణంగా సీక్వెల్ చిత్రీకరణను ముంబైలో ప్రారంభించాలని ఆమె ప్రత్యేకంగా కోరినట్లు సమాచారం. చిత్ర బృందం దీన్ని పరిగణలోకి తీసుకొని సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ సీక్వెల్లో దీపిక కొత్త యాక్షన్ సన్నివేశాలు, స్టంట్, డ్రామా సీన్లతో ప్రేక్షకులను మళ్ళీ అలరించనుంది. దీంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే హాలీవుడ్లో ఆమె మరోసారి తన ప్రతిభను చాటే అవకాశం ఇది. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రాబోతుందని, విడుదల తేదీ, షూటింగ్ షెడ్యూల్ వంటి వివరాలు తెలియజేయనున్నారు. కానీ సోషల్ మీడియాలో ఇప్పటికే దీపిక హాలీవుడ్ సీక్వెల్ గురించి చర్చలు చెలరేగాయి. మొత్తానికి దీపికా పదుకోన్ తనకిష్టమైన పాత్రలో మళ్ళీ అభిమానులను ఆనందపరిచేందుకు సిద్ధంగా ఉంది.